ఈ తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్యాద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకము 174. వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ పంచయజ్ఞప్రియా పంచప్రేత మంచాదిసాయిని. వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ పంచయజ్ఞప్రియా పంచప్రేత మంచాదిసాయిని. వ్యోమకేశీ వ్యోమము కేశములుగా కలది. వ్యోమకేశీ వ్యోమము కేశములుగా కలది. విమానస్థ సకల ప్రయాణములకు ఆవల. వజ్రిణి వజ్ర రూపంగా ఉండేది. వామకేశ్వరి వామాచారులకు ఈశ్వరి. పంచయజ్ఞ ప్రియ పంచీకరణమునందు ప్రియమైంది. పంచప్రేత మంచాది సాయిని పంచభూతముల యొక్క మంచముపై శయనించేది. శ్లోకార్థము. అమ్మ, అంతరిక్షమే కేశములుగా ధరించిన నీవు విమానంలో విహరించుచున్న వజ్రిని స్వరూపమువి. వామకేశుని శక్తివి. పంచయజ్ఞములు అయిన దేవ ఋషి పితృ భూత ప్రేతాలచే ప్రీతి చెందు మాటలు. పంచప్రేతాలు అయిన బ్రహ్మ విష్ణు మరుద్ర మరియు ఈశ్వరులను నీ మంచం కోడులుగా సదాశివుణ్ణి మంచ పలకగా చేసుకుని అధిష్ఠించినావు తల్లి. అద్వైతార్థము. వ్యోమకేశి వ్యోమమనగా ఆకాశం కంటే అతీతమైన అనంత శూన్యం. ఆకాశము పంచభూతాలలో ఒకటై సకల చరాచర సృష్టికి ఆది కారణమైంది. ఆకాశం కంటే పరమైంది. కానీ కనపడని అనంత శూన్యమే వ్యోమము. ఆకాశమనే గోళం చుట్టూ అనంతంగా ఆవరించుకుని అది ఆది మధ్యాంతరహితంగా ఉంది. కేశములు అనగా జుట్టు. మానవుని ముఖచందానికి అందం కలిగించేవి కేశములు. శరీరం నుంచి కేశములు వలె బ్రహ్మాండం నుండి మాయ వెలువడింది. అయితే కేశములు శరీరానికి ఎలా ప్రియమైనవో అలా బ్రహ్మమునకు విశ్వశక్తి ప్రియమైంది. అందువలన వ్యోమకేశి అని కీర్తించబడింది. అంటే ఆకాశానికి అవతల ఉన్న మహాశూన్యము. ఆ శూన్యమే పరబ్రహ్మము. విమానస్థ మానము అనగా కాలమానము, ప్రమాణము, పరిమాణము అనే అర్థాలున్నాయి. ఒక అంశమును అది పదార్థమైన శక్తి అయినా దానిని కొలుచుటను మానము అనవచ్చు. దివ్య వ్యోమమును మానవులకు తెలిసిన సకల విధములైన కొలతలకు కానీ, ప్రమాణాలకు కానీ, పరిమాణాలకు కానీ అందనటువంటిది. కాబట్టి దానిని విమానము అని, అట్టి స్థితిలో సదా ఉండేది కావున ఆదిశక్తి విమానస్థగా కీర్తించబడింది. వజ్రిణి వజ్ర రూపంలో ఉండేది. ప్రపంచంలోని ఏ వస్తువును అగ్నికి ఆహుతి చేసినా మిగిలేది బూడిద మాత్రమే. బూడిదంటే కర్బనము. విశ్వంలోని ప్రతి ఒక్క పదార్థము బూడిదతో తయారైందని, పదార్థం నశించినప్పుడు మిగిలేది బూడిద మాత్రమే. బూడిద అనగా కర్బనముతోనే వజ్రములు తయారవుతాయి. ఎక్కడైతే భగవంతుని సంకల్పం లేదో అది నిర్గుణము, అది బూడిద. ఎక్కడైతే భగవంతుని సంకల్పం ఉందో అదే సగుణం, అదే వెలలేని వజ్రము. వజ్రం అంటే ఎవరూ ఛేదింపలేనటువంటిది. అందువలన నిర్గుణముగా, నిర్వికారంగా,
బూడిదగా ఏదైతే ఉందో అదే సంకల్పంగా సగుణంగా వజ్రంగా ఉన్నది అని ఆది పరాశక్తియే వజ్రునిగా కీర్తించారు. అంటే ఇక్కడ బ్రహ్మన్ అణువు నుంచి బ్రహ్మాండం వరకు ప్రతి ఒక్క దానిలోనూ కనిపించేది, కనిపించనిది అంతా కూడా ఆ లలితా పరమేశ్వరి తల్లి శక్తియే. వామకేశ్వరి మోక్ష సాధన కోసం ప్రపంచంలో అనేక ఆచారాలున్నాయి. చాలా మందికి తెలిసినవి సదాచారము, వామాచారము, సుఖమైన, సరళమైన, ప్రశాంతమైన, ఉత్తమమైన ఆచారము సదాచారము. దుఃఖమైన, కష్టమైన, నిర్దిష్ట వస్తువులతో చేసేవి వామాచారం. అలాంటి వామాచారాలను కూడా ఆదిశక్తి అనుగ్రహిస్తుంది. కనుక వామకేశ్వరి అని కీర్తించారు. పంచయజ్ఞ ప్రియ పంచభూతాలైన ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి యొక్క కలయికలను పంచీకరణము లేక పంచయజ్ఞము అంటారు. పంచభూతాలు విభిన్న రీతులలో పంచీకరణం చెందుట చేతనే సకల చరాచర బ్రహ్మాండం ప్రపంచంగా, జీవులుగా ఆవిర్భవిస్తుంది. అలాగే ఈ పంచభూతాలు విడిపోయినప్పుడు ఈ ప్రపంచం, జీవులు కనుమరుగైపోతారు. దీనినే విపంచీకరణం అంటారు. ఈ ప్రపంచీకరణం, విపంచీకరణాలే పంచయజ్ఞములు. ఇట్టి యజ్ఞమును ప్రీతితో జరిపిస్తున్నది కావున విశ్వశక్తిని పంచయజ్ఞప్రియ అని కీర్తించారు. అలాగే దేవయజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞములకు పంచయజ్ఞములు అని పేరు. పంచప్రేత మంచాదిసాయిని. ప్రేతం అంటే ప్రాణం లేని శరీరము అని అర్థము. పంచభూతాలలోని చలనాలకు, చర్యలకు కారణమైన దివ్య చైతన్యం లేనిచో పంచప్రేతములవుతాయి. విశ్వశక్తి అయిన దివ్య చైతన్యం ప్రేతములు వంటి పంచభూతాలను ఒక వేదిక లేక మంచం వలె ఏర్పరిచి వాటిని అధిరోహించి విశ్వరచన చేస్తున్నదని పంచప్రేత మంచాదిసాయిని అంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, రుద్రులను 4 కోళ్లుగా సదాశివత్వాన్ని ఫలకంగా గల శయ్యను అధిష్ఠించిందని పంచప్రేత మంచాదిసాయిని అనే నామానికి నామార్థము అని మనకి పద్మాజక్క అమ్మ వివరించారు. పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. శ్రీ లలితార్పణమస్తు. శ్రీ సాయినాథార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.